మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెం నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ మైనార్టీ తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. పసుపు జెండాకి ప్రాణం పోసిన రాంప్రసాద్ రెడ్డి గారు ఈ రాయచోటి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాయచోటి నుంచి గెలుపొందడం మా మైనార్టీ నుంచి చాలా ఆనందకరమైన విషయం. ఆయనకి కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి ఆయనకి విలువైన స్థాయిని గౌరవించిన చంద్రబాబు నాయుడు కానీ, అలాంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరోసారి మైనార్టీ తరపు నుంచి వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. మా కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాంప్రసాద్ రెడ్డికి ఆయన కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చారు. ఆయన రుణం మేము బతుకున్న కాలం ఆయన రుణానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము ఆయన రుణం తీర్చుకుంటామని, అలాగే రాంప్రసాద్ రెడ్డి అన్న తన కష్టానికి ఫలితం దొరికిందని చాలా ఆనందకరమైన విషయం ఇది. ఇంకో ముఖ్య విషయం, రాయచోటి అనేది సెకండ్ పులివెందుల అని చెప్పుకొని తిరిగే ఈ బుడ్డా పకీర్లకి చెప్పు దెబ్బ అని ఈ సభ నుంచి తెలియజేసుకుంటున్నాం. రాంప్రసాద్ దెబ్బ అని ఎలా ఉంటుందో రుచి చూపించిన రాంప్రసాద్ అన్నకి ఈ మైనార్టీ తరపు నుంచి సలాం. జై రాంప్రసాద్ రెడ్డి అన్నకి, జై రాంప్రసాద్ రెడ్డి అన్నకి, జై చంద్రబాబు నాయుడుకి, జై తెలుగుదేశం. రాయచోటి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే చుండపల్లి ఆదినారాయణ రెడ్డి గారు. చుండపల్లి ఆదినారాయణ రెడ్డి గారు తొలి ఎమ్మెల్యే. మళ్ళీ రెండోసారి కూడా అతనే గెలిచిందే ఆదినారాయణ రెడ్డి గారు. మూడోసారి అతనికి ఓడిచ్చారని కడప నుంచి ఆర్ నారాయణ రెడ్డికి పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆర్ నారాయణ రెడ్డికి గెలిపించాడు కడప నుంచి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఎవరైనా గెలిచినారో ఇంతవరకు వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేగా కాలే. హబీబుల్లా అయినాడు, అక్కడి నుంచి పాల్కొండాడు అయినారు, నాగిరెడ్డి గారు అయినారు, ఆ తర్వాత నాన్నరెడ్డి కూడా అయినారు. ఇంతవరకు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా కాలే. ఈ రాయచోటి చరిత్ర దిగరాసినాడు రాంప్రసాద్ రెడ్డి. అందులో మంత్రి పదవి కూడా తీసుకున్నాడు. కాబట్టి మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాయచోటికి తొలిసారిగా మంత్రి పదవి వచ్చిన దానికి ముస్లింస్ అందరూ చాలా శుభాకాంక్షలు తెలియజేస్తే హర్షం వ్యక్తం చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రాయచోటి తరపు నుంచి, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీతో గెలిచినందువల్ల, దానితో సహా మంత్రి పదవి కూడా అనుభవిస్తున్నందువల్ల మా తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు ఇతర నాయకులకు మా తరపు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు మనము చాలా సంతోషముగా ఈరోజు బిస్మిల్లా డ్రైవింగ్ స్కూల్లో మనము అందరము ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తా ఉన్నందువల్ల ఇక్కడ కూడా మనం అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేసినందువల్ల శుభ సందర్భంగా మనము హర్షిస్తున్నాము. इसलिए कि हमें यहाँ से रामप्रसाद रेड्डी जीतने की वजह से आज रायचोटी में बिस्मिल्लाह ड्राइविंग स्कूल के अंदर बहुत खुशी मना रहे हैं. जितने भी मुसलमान और हर मजहब के लोग भी खुशियां मना रहे हैं. उससे ज्यादा बहुत खुशी है आज हमको उनको मिनिस्ट्री के अंदर भी ఛాన్స్ मिल रही है. अस्सलाम वालेकुम. అందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది రాయచోటి చరిత్రలోనే మొదటిసారిగా కేబినెట్ హోదా పొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అభిమాన నాయకులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మా మైనార్టీ తరపు నుంచి, రాయచోటి ప్రజల నుంచి అందరి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.